ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీ పత్రిక హితోపదేశము అని రాత్రి నుంచి మనం మాట్లాడుకుంటున్న అంశం. ప్రియులారా, రాత్రి వచ్చిన వారికి హెబ్రీ పత్రిక పరిచయం లేదా రాత్రి విన్న వారందరికీ కూడా హెబ్రీ పత్రిక వెనుకున్నటువంటి గాథ లేదా హెబ్రీ పత్రిక వెనుక రచయిత యొక్క ఉద్దేశం ఏంటో అనేది విన్నారు. హెబ్రీలలో నుంచి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారి విషయంలో మిగిలిన హెబ్రీలు లేదా యూదులలో నుంచి క్రైస్తవులైన వారి విషయంలో యూదులుగా ఉన్నవారు, క్రీస్తును నమ్మని వారు, క్రీస్తును అంగీకరించని వారు కలుగు చేస్తున్నటువంటి శ్రమలు, హింసలు, అవమానాలు, నిందలు ఇవన్నీ భరించలేక కొందరు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి తిరిగి మరల యూదా మతములోనికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో వారిని హెచ్చరించుటకు, వారిని గద్దించడానికి, వారిని తిరిగి క్రీస్తులో నిలబెట్టడానికి రచయిత లేదా పౌలు గారు చేసినటువంటి ప్రయత్నం ఈ పత్రిక. ప్రియులారా, ఇక ఈ 13 అధ్యాయాలలో ఉన్నటువంటి ప్రధానమైన విషయాలు, ఇందులో మొదటి భాగంగా క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గురించి, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి మొదటి భాగంగా రచయిత చెప్పడం అనేది మనకు కనబడుతుంది. మొదటి 4 అధ్యాయాలు హెబ్రీ పత్రికలో మొదటి 4 అధ్యాయాలు రచయిత యేసుక్రీస్తుల వారి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చెప్పడం మనకు కనబడుతుంది మొదటి 4 అధ్యాయాలలో. ఇక 5 నుంచి 9 వరకు ఉన్నటువంటి అధ్యాయాలలో యేసుక్రీస్తు గొప్పవాడై ఉండి ఆయన ఏం చేశాడు, అందులో మరి ముఖ్యంగా యేసుక్రీస్తుల వారు కూడా యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా ఆయన చేసినటువంటి యాజకత్వాన్ని గురించి ఈ 5 నుంచి 9 అధ్యాయాలలో మాట్లాడతాడు. ఇక 10 నుంచి 10, 11, 12, 13 అధ్యాయాలలో క్రైస్తవులముగా మనం ఏం చెయ్యాలి అనే విషయాన్ని రచయిత చెప్పడం అనేది కనబడుతుంది. మొత్తంగా 3 భాగాలు అనుకున్నాం. మొదటి భాగంలో క్రీస్తు ఔన్నత్యాన్ని తెలియజేస్తే, రెండవ భాగంలో క్రీస్తు చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన గొప్పవాడు కదా, మరి గొప్పవాడైతే ఏం చేశాడు అనే ప్రశ్న వస్తుంది కదా. గొప్పవాడు అన్నప్పుడు మరి గొప్పవాడు ఏం చేశాడండి, ఏం చేశాడో తెలియాలి అంటే 5, 6, 7, 8, 9, 10వ అధ్యాయం 18 వచ్చిన వరకు యేసుక్రీస్తు చేసిన కార్యక్రమాలన్నీ కూడా అందులో చెప్పాడు. అవును, ఇప్పుడు యేసుక్రీస్తు అవి చేశాడు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఇప్పుడు మనం ఏం చేయాలో అన్నది 10వ అధ్యాయం 19వ వచనం నుంచి ప్రారంభిస్తే 13వ అధ్యాయం చివరి వరకు మనము చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడాడు. క్లియర్ అయిపోయింది. మొదటిది ఆయన గొప్పతనం, 2 ఆయన చేసిన పనులు, 3 మనం చేయవలసింది. ఈ 3 ప్రధానమైనటువంటి సంగతులపైనే ఈ హెబ్రీ పత్రిక వ్రాయబడటం అనేది జరిగింది. ఇక ప్రారంభంలో యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఎందుకు చెప్పాలి? ప్రశ్న, ఎందుకు ఆయన గొప్పతనాన్ని చెప్పాలి? ఆయన గొప్పతనాన్ని చెప్పడంలో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు యూదులలో నుంచి క్రైస్తవులు అయ్యారు కదా. హెబ్రీలు అంటే ఎవరని చెప్పుకున్న రాత్రి? యూదులు కదా, ఇశ్రాయేలు కదా హెబ్రీలు అనగానే. మరి వీరు అప్పటికీ వారు ఉన్నటువంటి యూదా మతాన్ని, యూదుల ఆచారాలు ఏవైతే ఉన్నావో ఆ యూదా మత సంబంధమైన ఆచారాలను కాదని ప్రక్కన పెట్టి క్రైస్తవ్యంలోనికి లేదా క్రీస్తులోనికి రావడం వలన వాళ్ళంతా కూడా వీళ్ళను శోధిస్తున్నారు. నమ్మని వారు ఏ విధంగా శోధిస్తున్నారు అని అంటే, ఏమండి, ఎంత గొప్పదైనటువంటి మన మతం, ఎంతో గొప్ప వాళ్ళు మనకున్నారు, ప్రవక్తలైన పడిన వారు, మనకు ఎంతో పెద్ద యాజకులు, ఎందరో గొప్ప యాజకులు మనకు పనిచేశారు పూర్వకాలంలో.
మనకు గొప్ప ధర్మశాస్త్రం కూడా మనకు ఉంది కదా. ఎందరో ప్రవక్తలు వస్తే, ఎంతోమంది యాజకులు మనకు కనబడుతుంటే, ఎంతోమంది నాయకులు మనకుంటే, ఎంతో గొప్పదైన ధర్మశాస్త్రం మనకుంటే, ఇవన్నీ కాదని ఇవన్నీ విడిచిపెట్టి మీరు క్రీస్తులోనికి ఎందుకు వెళ్ళారు, మీరు క్రీస్తుని ఎందుకు అంగీకరించారు చెప్పండి అని క్రైస్తవులైన వారి దగ్గరకు వచ్చి వారిని శోధించటం వలన, వారిని ప్రశ్నించటం వలన అప్పుడు రచయిత యేసుక్రీస్తు ప్రవక్తలు అంటే యేసుక్రీస్తును ప్రవక్తల ముందు తక్కువ వాడుగా చేసి మాట్లాడుతున్నారు కదా, యాజకుల ముందు తక్కువ చేసి మాట్లాడుతున్నారు కదా. అంతేకాదు దేవదూతలు, మనకు దేవదూతలు ఉన్నారు, మనకు ప్రవక్తలు, యాజకులు, ధర్మశాస్త్రం, నాయకులు, ఏంటి వీళ్ళందరూ కంటే యేసు గొప్పవాడా? వీళ్ళందరికంటే యేసు గొప్పవాడా? సేమ్ ఈరోజు కూడా భారతదేశంలో ఈరోజు కూడా మనం ఎదుర్కొంటున్నటువంటి ఇదే రకమైనటువంటి ప్రశ్న కదండి. కొంతమంది మత పిచ్చి పట్టిన మతశాంతసవాదులు కూడా ఏముందని వెళ్ళారండి క్రైస్తవ్యంలోనికి, ఇందులో ఏం లేదని మీరు క్రీస్తును నమ్ముతున్నారండి అని మాట్లాడుతున్నారు. సేమ్ ఒకప్పుడు మొదటి శతాబ్దంలో యూదా మతములో నుంచి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారికి ఏ విధమైన ప్రశ్నలు తలెత్తాయో ఈరోజు కూడా మనలో అవే ప్రశ్నలు ఈరోజు తిరిగి మనల్ని అడుగుతూ ఉండటం మనం చూస్తున్నాం. అందుకే మీరు ఈ మొదటి 4 అధ్యాయాలు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం గురించి, గొప్పతనం గురించి ప్రారంభంలో చెప్పాడు అని మీకు 3 భాగాలు మొదటి భాగం గురించి చెప్పాను కదా. అప్పుడు మొదటి అధ్యాయం అంతా కూడా మనకు ఎలా కనబడుతుందనంటే, యేసుక్రీస్తు అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఆయన ప్రవక్తల కంటే కూడా గొప్పవాడు. మొదటిది ప్రవక్తల కంటే గొప్పవాడు. ఒకప్పుడు ఆ పూర్వకాలంలో నానా విధములుగా నానా సమయంలో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ యుగముల అంతమందు తన కుమారుడి ద్వారా మాట్లాడాను అని ప్రారంభిస్తాడు ఎబ్రీ పత్రిక ప్రారంభం. అలా అని ఆయన ఒక ప్రవక్తగా మీరు అనుకోవడానికి లేదు. 2 దేవదూతలను మీరు మాట్లాడుతున్నారేమో, దేవదూతల కంటే తక్కువ అనుకుంటున్నారేమో. కాదు, దేవదూతల కంటే కూడా యేసుక్రీస్తు వారు గొప్పవారు. ఎందుకంటే ఏ దేవదూతల గురించి అయినా కానీ తండ్రి అయిన దేవుడు నా కుమారుడు అని పిలిచాడా? పిలవలేదే. మరి ఎవరి కోసం మాట్లాడాడు ఈ మాట అంటే కేవలం ఒక యేసు కోసమే కదా. నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియున్నాను అని దూతలలో ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పానా అనే ప్రశ్న మనకు మొదటి అధ్యాయంలో కనబడుతుంది. ఒకసారి చూస్తారా? చూద్దాం. ఎబ్రీ పత్రిక త్వరగా వెళ్దాం, ఎందుకంటే చాలా సమయం అయిపోయింది కనుక ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో మీరు చూస్తుంటే 7-8 వచనాలు మీరు చూడండి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలకు చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే అన్నాడు యేసుక్రీస్తు గురించి అని 14 వచనంలో వీరందరూ ఎవరు? దేవదూతలు. వీరందరూ రక్షణీయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. దూతలలో ఎప్పుడు ఎవరితో కూడా దేవుడు నా కుమారుడు అని ఎవరితోనూ చెప్పలేదు. ఇంకో విషయం తెలుసా? అసలు వాళ్ళంతా కూడా ఎవరు? మనకు పరిచారం చేసేవాళ్ళు, వాళ్ళు మనకంటే కూడా తక్కువ అన్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తుల వారిని రచయిత ఎలా చూపిస్తున్నాడు అనగా ప్రవక్తల కంటే గొప్పవాడుగా చెప్తున్నాడు ఆయన. మొదటిది. 2 దేవదూతల కంటే కూడా గొప్పవాడుగా చూపిస్తున్నాడు. ఇక 3వ విషయాన్ని మీరు గమనించగలిగితే, 3వ విషయాన్ని కానీ మీరు చూస్తే 3వ అధ్యాయంలోనికి వెళితే మీరు 3వ అధ్యాయంలో ఇక్కడ మోషే కంటే కూడా యేసుక్రీస్తు గొప్పవాడు అనేది మనకు 3వ అధ్యాయంలో కనబడుతుంది. మీరు చూస్తుంటే అక్కడ 3వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడుగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడెను, సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఈయన అనగా యేసుక్రీస్తు. ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. కారణం ఏంటంటే మోషే యూదులంతా కూడా నమ్ముతున్న, అంగీకరిస్తున్నటువంటి ఒక గొప్ప ప్రవక్త. ఎవరు? మోషే గారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మోషే కంటే గొప్పవాడా అనేటువంటి ఒక ప్రశ్న వీళ్ళని అడగటం వలన రచయిత
మోషే కంటే ఎక్కువ ఘనముగా ఆయన ఎంచబడ్డాడు అని చెబుతూ ఒక మంచి మాట అంటాడు ఆయన 5వ వచనంలో. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై దేవుని ఇల్లంతటి నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. మోషే పరిచారకుడుగా ఉండి నమ్మకముగా ఉన్నాడు. కానీ క్రీస్తు గురించి అయితే నాయన నా కుమారుడుగా నమ్మకంగా ఉన్నాడు. పరిచారకుడు, కుమారుడు. మోషే పరిచారకుడుగా చెప్తున్నాడు, క్రీస్తునైతే ఆయన కుమారుడుగా చెప్తున్నాడు. అందుకే ప్రవక్తల కంటే గొప్పవాడు, దేవదూతల కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు. ఇంకా మీరు 4వ అధ్యాయానికి కానీ మీరు వెళితే 4వ అధ్యాయములో 8వ వచనంలో యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును అని చెబుతూ, ఏమండి అలా మీరు చదువుతూ వస్తే ఇతను కలగజేసేటువంటి 9వ వచనం, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు, ఆ విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును అని అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు ఇక్కడ విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు కదా. యెహోషువ వలన ఇశ్రాయేలీలకు కలిగినటువంటి విశ్రాంతి ఒకటి ఉంది. అయితే యేసుక్రీస్తు వలన కలిగినటువంటి విశ్రాంతి ఒకటి ఉంది. ఇప్పుడు యెహోషువ వలన కలిగిన విశ్రాంతి మీరు గొప్పదని మీరు అనుకుంటున్నారేమో. యెహోషువ వలన కలిగిన విశ్రాంతి ఏంటి అనగా, యెహోషువ నాయకత్వంలోనే కదా ఇశ్రాయేలీలందరూ కూడా కనానులో అడుగుపెట్టారు. ఐగుప్తులో నుంచి మోషే విడిపిస్తే వారిని కనానుకు చేర్చింది ఎవరు? యెహోషువ. ముందుగానే మోషే గారు చనిపోతారు. మోషే గారు మరణించిన అనంతరం ఆ నాయకత్వపు బాధ్యతలను యెహోషువ చేతబట్టి ఆయనేమో ఎర్ర సముద్రాన్ని దాటిస్తే యెహోషువ గారు యోర్దానును దాటించాడు. ఆయన ఎర్ర సముద్రాన్ని 2గా విడగొడితే ఇతను యోర్దానును 2గా చేశాడు. ఆరిన నేల మీద ఇశ్రాయేలు సమూహాన్ని నడిపించాడు. యుద్ధం చేసి అక్కడ వారందరికీ కూడా విశ్రాంతిని నెమ్మదిని కలగజేసిన వాడుగా యెహోషువ కనబడుతున్నాడు. అంటే యెహోషువ నాయకత్వంలో విశ్రాంతిలోనికి వెళ్ళారు, రెస్ట్లోనికి వెళ్ళారు. అంటే ప్రయాణం ముగిసింది అని అర్థం, అంతే కదండి. ప్రయాణం ముగిసిపోయింది అంటే అమ్మయ్య విశ్రాంతి. ప్రయాణం ముగిసిందని దాని అర్థం ఏంటి? నెక్స్ట్ రెస్ట్. అంటే యెహోషువ వలన కలిగినటువంటి విశ్రాంతి ఏదైతే ఉందో యేసుక్రీస్తు వలన కూడా విశ్రాంతి. అందుకే యేసుక్రీస్తుల వారు ఒక మాట అంటారు, మీ అందరికీ తెలుసు, 11:28 మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు ఏం కలగజేస్తానన్నాడు ఆయన? విశ్రాంతి. ఇంతకు యేసుక్రీస్తుల వారి ద్వారా కలిగేటువంటి విశ్రాంతి యెహోషువ ద్వారా కలిగిన విశ్రాంతి వంటి విశ్రాంతి కాదు. తరతరాలకు యుగాలకు సంబంధించిన విశ్రాంతి యేసుక్రీస్తుల వారు ఇచ్చేటువంటి విశ్రాంతి, నెమ్మది. అందుకే యెహోషువ కంటే కూడా గొప్పవాడు ఎవరు? యేసుక్రీస్తు. ఇంకా ఎవరున్నారు మీకు? ఇంకెవరున్నారు? యాజకత్వమా? యాజకుడా? అహరోను కదా యాజకత్వాన్ని ప్రారంభించిన వాడుగా. అక్కడ ప్రారంభంలో అహరోను కదా ఎంచుకున్నాడు ఆయన. అయితే ఆ అహరోను క్రమం ఏదైతే ఉందో, ఆ యాజకత్వ క్రమం ఏదైతే ఉందో, ఆ అహరోను కంటే కూడా గొప్పవాడైన ప్రధాన యాజకుడు మనకున్నాడు అంటాడు. ప్రధాన యాజకుడు కాదు, గొప్పవాడైన ప్రధాన యాజకుడు అని యేసుక్రీస్తు గురించి చెప్పడం అనేది ఇదే హెబ్రీ పత్రికలో తర్వాతలో మనకు కనబడుతుంది. అంటే ఇప్పటి వరకు మీరు ఎవరు ఏదేది గొప్పదని మీరు అనుకుంటున్నారు. ఒకరు ధర్మశాస్త్రం గొప్పదని మీరు అనుకుంటున్నారు. ధర్మశాస్త్రం గొప్పదని మీరు అనుకోవచ్చు కదా. ధర్మశాస్త్రం అనేది సీనాయి కొండ దగ్గర వస్తే యేసుక్రీస్తు ద్వారా వచ్చిన క్రొత్త నిబంధన ఇది గొలగొతా కొండపై వచ్చినటువంటి నిబంధన. అది మోషే ద్వారా వచ్చినది, ఇది క్రీస్తు ద్వారా వచ్చినది. అక్కడ రక్తం చిందింపబడకుండా వచ్చింది, ఇది రక్తం చిందించబడట ద్వారా వచ్చింది ఈ నిబంధన. ఇది కొత్త నిబంధన. ధర్మశాస్త్రము కన్నా చాలా గొప్పదైన నిబంధన ఇది. తన రక్తాన్ని, తన ప్రాణాన్ని ఇచ్చి తెచ్చినటువంటి నిబంధనే ఈ క్రొత్త నిబంధన.
కనుక ఇప్పుడు మనమంతా కూడా ఈ క్రొత్త నిబంధన, ఈ విలువైన గొప్పదైన ఈ క్రొత్త నిబంధన క్రిందికి మనం వచ్చేసాం. కనుక క్రైస్తవ్యం అంటే ఏంటి గొప్ప, ఎందుకు క్రీస్తులోనికి మీరు వెళ్ళారు, ఎందుకు యూదా మతాన్ని విడిచిపెట్టారు అని అంటే, మీరు చెబుతున్నట్టుగా ప్రవక్తలలో ఒకడు కాదు, ప్రవక్తలతో సమానుడు కాదు యేసుక్రీస్తు. నెంబర్ 1, దేవదూతలతో సమానమైన వాడు కాదు. ఎందుకంటే దేవదూతలే యేసుక్రీస్తుకు పరిచారం చేశారు కదా. దేవదూతలు యేసుక్రీస్తుల వారికి పరిచారం చేయలేదు. యేసుక్రీస్తు పుట్టాడు, మరేమో ఒడిలో ఉన్నాడు. ఏమంటే యేసుక్రీస్తు పుట్టినటువంటి ఆ విషయాన్ని ఎక్కడో ఉన్న గొర్రెల కాపరులకు చేరవేసింది ఎవరు? వారు వచ్చి పరిచర్య చేయుచుండిరి. ఎవరు? దేవదూతలు. అంటే యేసుక్రీస్తుల వారికి పరిచర్య చేసిన వాళ్ళు. కనుక యేసుక్రీస్తు దేవదూతలలో ఒకడు కాదు, దేవదూతలకు సమానుడు కాదు. కానీ వీళ్ళ గర్వం ఏంటంటే, మాకు దేవదూతలు ఉన్నారు, మాకు నిబంధన ఉంది, మాకు యాజకులు ఉన్నారు, మాకు ప్రవక్తలు ఉన్నారు అని ఇంతమంది ఉండగా, ఇన్ని విషయాలలో మనం గొప్పగా ఉండగా, ఇవన్నీ కాదని అందరిని విడిచిపెట్టి మీరు ఎందుకు క్రీస్తు దగ్గరికి వెళ్ళారు అని వేధిస్తున్నారండి క్రైస్తవులైన వారిని. ఆ పరిస్థితుల్లో రచయిత ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలియచేయవలసిన అవసరత ఏర్పడి ఈ హెబ్రీ పత్రిక రాశారు. ఓకే, రైట్. ఇక హెబ్రీ పత్రిక, అందుకే వీళ్ళు మామూలు కాదు, అనేక రకాలుగా శ్రమలు పెట్టారు. ఎవరు? నమ్మని వారు నమ్మిన క్రైస్తవులైన వారిని అనేకమైన శ్రమలు, అనేకమైన హింసలు. ఎంతగా అంటే ఒక మాట చదువుకుందాం. హెబ్రీ పత్రిక పౌలు గారు ఏమండి ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయములో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయములో 32 నుంచి చదువుకుంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32వ వచనంలో, అయితే మీరు వెలిగింపబడిన మీదట, అంటే వెలిగింపబడిన మీదట అంటే అదేనండి నిజమైన వెలుగు. వెలిగింపబడిన మీదట అంటే అప్పటి వరకు చీకటిలో ఉన్నారు, అప్పటి వరకు ఆరిపోయాయి జీవితాలు, అంధకారంలో ఉన్నాయి జీవితాలు. అందుకే కదా పేతురు గారు కూడా రాస్తారు, మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము అంటాడు. మీరు చీకటిలో నుండి అంటే ఏంటి చీకటి? అదేనండి మన క్రీస్తులోనికి రాక మునుపు ఉన్న స్థితి. బాప్తిస్మానికి ముందున్నటువంటి స్థితి ఏంటంటే చీకటి స్థితి, అంధకారం. మరి ఏది వెలిగించింది మనలను అంటారా? ఏ వెలుగు కాదు, లోకములో నిజమైన వెలుగు ఒకటి ఉండెను. ఇందుకే ఏంటి ఆ నిజమైన వెలుగు? ఆ నిజమైన వెలుగే క్రీస్తు వాక్యం. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమన్నాడు? అయితే మీరు వెలిగింపబడిన మీదట అంటే క్రీస్తులోనికి వచ్చిన పిదప శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును అన్నాడు. శ్రమలతో కూడిన గొప్ప పోరాటం అంటే క్రీస్తులోనికి వచ్చారో లేదో ఏం ప్రారంభమయ్యాయి వాళ్ళకు? పోరాటం. ఏం ప్రారంభమైపోయాయి? శ్రమలు. ఆ శ్రమలలో అనేకమైన పోరాటాలు. అంటే పోరాటం అనగానే ఇక్కడ వాళ్ళు ఏదో కత్తులు పట్టుకొని, కర్రలు పట్టుకొని, ఏమంటే తుపాకీలతో, ఆయుధాలతో చేసిన పోరాటం కాదది. ఎన్నో మాటలతో వేధిస్తున్నారు, భరించారు. చేతలతో భరించారు. మాటల రూపంలో, చేతల రూపంలో, శోధన రూపంలో, సమస్యల రూపంలో వారికి వచ్చినటువంటి ప్రతి సమస్యలతో పోరాడారు, శ్రమలతో పోరాడారు. శ్రమ పెట్టిన వాళ్ళతో కాదు, మరలా చెప్తున్నాను, శ్రమ పెట్టిన వాళ్ళతో కాదు పోరాడింది, శ్రమలతో పోరాడారు. అది సమస్య తెచ్చిన వారితో కాదు వాళ్ళు పోరాడింది, సమస్యలతో పోరాడారు. తేడా ఉందా? తేడా ఉందండి. ఏమండి సమస్య లేదా శ్రమలకు కారణమైన వారెవరో చూసి వారితో గొడవ పడలేదు. వారు పెట్టిన శ్రమను వారు సహించారు అని అంటే పోరాడుతున్నారు. దేనితో? శ్రమతో. ఇలా వారు మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు మీరు జ్ఞాపకం తెచ్చుకునుడి అన్నాడంటే
ప్రారంభంలో మీరు ఎలా అయితే మీరు తట్టుకున్నారో, ఎలా అయితే మీరు అవన్నీ కూడా మీరు సహించారో ఒక్కసారి మీ ప్రారంభపు దినాలను మీరు జ్ఞాపకం తెచ్చుకోండి అని రాస్తున్నాడు గ్రంథకర్త. చెబుతూ చూచితే ఒక విధముగా చూచితే మీరు నిందలు, నెంబర్ 1, మీరు నిందలు బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నిందలు బాధలు అనుభవించుటలో ఆరడి పడితిరి అంటే అలవాటు చేసుకుంటిరి. అలవాటు చేసుకున్నారట. ఏం అలవాటు చేసుకున్నారు వీళ్ళు? నిందించటం అలవాటు చేసుకోలేదు. మన వాళ్ళు నిందించటం అలవాటు చేసుకుంటారు, బాధలు అలవాటు చేసుకోరు, బాధ పెట్టడం అలవాటు చేసుకుంటారు. వీళ్ళేం క్రైస్తవులో? నువ్వు క్రైస్తవుడు అయితే నిందిస్తావా? నువ్వు క్రైస్తవురాలవైతే బాధ పెడతావా? ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఏమనుభవించాలి? అనుభవించాలి అని చెబితే లేదు నేను పెడతాను అంటున్నావంటే, బాధ అనుభవించు అన్నాడు, బాధ పెట్టమనలేదు. మరి నువ్వేం చేస్తున్నావు? అనుభవిస్తున్నావా? బాధ పెడుతున్నావా? శ్రమ పడుతున్నావా? శ్రమ పెడుతున్నావా? తేడా ఉంది చూసారా? ఈరోజు శ్రమ పడటం లేదు, శ్రమ పెడుతున్నారు. బాధ పడటం లేదు, బాధ పెడుతున్నారు. శ్రమ పెట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు సంఘాలలో ఎక్కువైపోతున్నారు. ఎందుకో చెప్తాను, వాళ్ళ ముగింపు ఏంటో కూడా చెప్తాను. హెబ్రీ పత్రికలోనే. మీకు అర్థం అవటం లేదు. క్రీస్తు త్యాగం మీకు తెలియటం లేదు. క్రీస్తు వలన మనం పొందుకున్న రక్షణ, ఆ రక్షణ విలువ అర్థం కాక చేసేటువంటి కార్యక్రమాలండి ఇవన్నీ కూడా. ఒకప్పుడు చెప్తున్నాడు వారితో, ఏమంటున్నాడు? ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు కూడా సంతోషముగా ఒప్పుకుంటుంది. అబ్బబ్బబ్బా, ఎంత గొప్ప మాట అండి! నిజంగా ఈ మాట చదివిన తర్వాత ఆశ్చర్యం వేసిందండి. ఎప్పుడు చదివారా ఈ మాట? మేమేం చదవలేదండి. మరి ఏం చదువుకున్నారు? నీ రాకపోకల్లో యెహోవా నిన్ను కాపాడును, అది చదువుకున్నామండి. ఇంకేం చదువుకున్నారు? భయపడకము, నేను నీకు తోడుగా ఉంటాను, అది చదువుకున్నామండి. అంటే అయ్యేనేంటి వాక్యాలు? వాటికి మళ్ళీ పెట్టిన పేరు ఏంటంటే బంగారు వాక్యాలు. ఏంటి బైబిల్లో బంగారు వాక్యాలు ఉంటే వెండి ఇత్తడి వాక్యాలు కూడా ఉంటాయి ఏంటి? ఏమండి? అంటే వీళ్ళు చేసేదానికి అనుకూలంగా ఉంటే అవి బంగారు వాక్యాలు, మిగతావి ఎవరన్నారండి బంగారు వాక్యాలు? బైబిల్లో నుంచి 4 మాటలు బయటకు తీస్తే 4 వాక్యాలు బంగారు వాక్యాలు అంటారు. బైబిల్ అంతా బంగారమే. బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ బంగారు వాక్యాలే. అందుకే కదా కీర్తనకారుడు మాట్లాడుతూ అంటాడు, నీ మాటలు పవిత్రమైనవి, అవి మేలిమి బంగారము కంటేను కోరదగినవి. బంగారమా? ఏది నీకు ఇష్టమైన ఒక మాట, అది బంగారు వాక్యమా? అంతేనండి. ఇంక అంతకు మించి ఇంక ఏం రావు, ఏమి చదవరు. తప్పండి. అన్నీ తెలియాలి, అన్నీ నేర్చుకోవాలి. అందుకే కదా దేవుడు 66 పుస్తకాలు మనకిచ్చాడు. ఏదో ఒక 4 మాటలు నేర్చుకుంటే సరిపోతుంది అనుకుంటే అవే ఇచ్చేవాడు. ఏదో ఒక పుస్తకం చదువుకుంటే సరిపోతుంటే ఆ ఒక పుస్తకమే ఇచ్చేవాడు. 66 పుస్తకాలను వ్రాయించడానికి 42 మందిని ఎందుకు ఎంపిక చేసుకోవాలి? వారి చేత ఎందుకు వ్రాయించాలి? వాటిని ఎందుకు భద్రపరచాలి? వాటిని వ్రాసే విషయంలో పాపం ఎంతోమంది ఎన్నో దెబ్బలు, శ్రమలు, జైలు, చావులు ఇవన్నీ వారు ఎందుకు అనుభవించాలో చెప్పు. కనుక బైబిల్ నీ చేతికి ఇవ్వటం, నీ చేతికి రావడం వెనుకాల పడిన బాధలు, కష్టాలు, శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ అంతా చచ్చేలోపు ఒక్కసారైనా పూర్తిగా చదివి నేర్చుకొని అర్థం చేసుకొని చావాలి అనేటువంటి పిచ్చి, ఆ ఇష్టం నీకు కలగాలి. ఎప్పుడు కలుగుతుంది? దేవుడి మీద, వాక్యం మీద ఇష్టం పెంచుకోండి. దేవుడి మీద ఇష్టం, వాక్యం మీద ఆసక్తిని పెంచుకోండి. మనకేంటంటేనండి వాక్యం మీద పెద్దగా ఆసక్తి ఉండదండి. వాక్యం చెప్తామని శ్రద్ధగా వింటారా? అంత దరిద్రం అంటేనండి వాక్యం వినడానికి వస్తారు,
మళ్ళీ వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి? వాక్యం వినడానికి వచ్చారు అని అంటే వాక్యం తప్ప ఇంకేది వినడానికి వీల్లేదు. కానీ ఇక్కడికి వస్తారు, సెల్లు చూస్తుంటారు, చాటింగ్ చేస్తుంటారు, ఫోన్ పట్టుకొని బయటికి వెళ్ళిపోతుంటారు, మాట్లాడుతుంటారు. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ చేయొచ్చు అంటారు మీరు చెప్పండి? నేర్చుకోవడానికి వస్తున్నప్పుడు ఎలా రావాలి? స్టూడెంట్ అన్నప్పుడు బైబిల్ ఉండాలి, ఒక నోట్బుక్ ఉండాలి, ఒక పెన్ను ఉండాలి, జాగ్రత్తగా చెబుతుంది ప్రతిదీ రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి కదా. వచ్చేదే వాక్యం వినడానికి, వచ్చేదే నేర్చుకోవడానికి. అటువంటిప్పుడు ఏది? ఏదో వెళ్ళం పదా. ఏమనుకుంటున్నారు వాక్యం అంటే? ఏంటి అంత నిర్లక్ష్యమా? అదే ఆ నిర్లక్ష్యమే మనల్ని ఎంత ప్రమాదంలోనికి తీసుకొని వెళ్ళిపోతుందో అన్నది ఈరోజు మీరు వినాలి. ఇక్కడ ఏమన్నాడండి ఆయన? ఎలాగనగా పరలోకము అనేది ఒకటి ఉందని, అది స్థిరమైనదని మీరు ఎరిగారు, ఖైదులో ఉన్న వారిని మీరు కరుణించారు. ఒకానొక సమయంలో ఈ హెబ్రీలు ఏమండి క్రీస్తులోనికి వచ్చిన వీరు వారి ఆస్తిని కోల్పోవటానికి కూడా సంతోషముగా ఒప్పుకున్నారు. అంటే ఎవడండి ఆస్తిని పోగొట్టుకునేది చెప్పండి? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆస్తి పోడా? 10 రూపాయలే మనం పోగొట్టుకోం. 10 రూపాయలు కానుక వేసేటప్పుడు ఎలా వేస్తాం తెలుసు కదండి. కానుక వేసేటప్పుడు ఎలా వేస్తాం? బెగబట్టే వేస్తాం. ఎందుకు వేసేది 10 కనుక. బెగబట్టే వేస్తాం. ఎందుకు వేసి చిల్లర కనుక. కానుక అంటేనే వేసే మనసు లేని నువ్వు రేపు ఒకవేళ క్రీస్తు కోసం నీ ఆస్తినే కోల్పోవలసి వస్తే నువ్వు పోగొట్టుకోగలవంటావా చెప్పు? ఆస్తిని పోగొట్టుకోలేని నువ్వు ఒకవేళ రేపు ప్రాణం అడిగితే, ఆస్తిని పోగొట్టుకోలేని నువ్వు నీ ప్రాణం అడిగితే నువ్వు పోగొట్టుకోగలవా? మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ప్రాణాలు ఎందుకు ఇచ్చారో తెలుసా? ప్రాణాలు ఎందుకు పోగొట్టుకున్నారో తెలుసా? మొట్టమొదట డైరెక్ట్గా వాళ్ళ ప్రాణాలు కాదండి పోయింది, ముందు వారి ఆస్తులు పోగొట్టుకున్నారు. ప్రారంభ సంఘం వారికి ఉన్నటువంటి స్థిరాస్తులన్నీ అమ్మి తెచ్చి ఎక్కడ పెట్టారట? అపోస్తల పాదాల దగ్గర పెట్టారట. అంటే ఇప్పుడు వాళ్ళకంటే ఇక స్థిరాస్తులు అంటూ ఏమీ లేవు. ఇక మనకి ఏ ఆస్తులు లేనప్పుడు ఎందుకంటే ఇంకా వాటి కోసం ఆలోచించటం. అందుకేనండి జైలుకైనా ఆనందంగా వెళ్ళారు, చెంప దెబ్బలు కొడితే ఆనందంగా పడ్డారు, కొరడాలతో కొడితే సంతోషంగా ఆ దెబ్బలు తిన్నారు. దేవుని నామము నిమిత్తం, పని నిమిత్తము ఈ దెబ్బలకు మేము ఎంచబడిన వారము అనుకున్నారు. సంతోషముగా, ఆనందముగా, ఆఖరికి ప్రాణాలను కూడా వాళ్ళు ఎందుకు ఇవ్వగలిగారు అని అంటే ఏముంది? ఏమీ లేదు వెనక. ఇది కాదు, స్థిరమైన లోకం అంటూ ఒకటి ఉంది, పరలోకం. అది మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం చెప్పండి? మీరు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఏంటి ఆస్తి కోల్పోయారా? ఆస్తులు కోల్పోయారా? మనం ఎక్కడున్నామండి? మనం ఎక్కడున్నాం? లేనిది సంపాదించుకోవాలనుకుంటున్నావే తప్ప ఉన్నదానిలో దేవుని కోసం మనం పెట్టే ఖర్చు ఎంత? సభలకు వస్తుంటారు చాలామంది, వాక్యం బాగుందండి అంటారంతే. కానీ సభల వెనకాల కష్టం ఏంటి, ఖర్చు ఏంటని ఎవరండి ఆలోచిస్తారు చెప్పండి? కామెంట్ చేస్తారు తప్ప కష్టాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? నీ కామెంట్ ఎందుకు? జరుగుతున్న దేవుని పనిలో, దేవుని కార్యక్రమాలలో నీ సహాయ సహకారాలు ఏమున్నాయి? చిన్నిది చెయ్యటానికి మనసు ఒప్పుకోలేను నువ్వు రేపొద్దున ఒకరు శ్రమతో నిలబడగలవా? క్రీస్తు కోసం కష్టం వస్తే నిలబడగలవా? నీ ఆస్తి వదులుకోవాలంటే నువ్వు వదులుకోగలవా? అప్పుడు నువ్వు అనే మాట్లాడి తెలుసా? క్రీస్తునైనా వదులుకుంటానేమో తప్ప నా ఇంటిని వదులుకో, నా ఆస్తులు వదులుకో. ఇంక వీటిని వదులుకునేవాడు ప్రాణం వదులుకుంటావా? ఏం వదులుకుంటావు? పౌలు గారు ఎప్పుడైతే వచ్చేసాడో సేవలోనికి తనకున్నదంతా కూడా సమస్తాన్ని ఎలా ఎంచుకున్నాడట? పెంటగా ఎంచుకున్నాడు. అందరూ ఇక్కడ ఈ హెబ్రీ పత్రిక ఎవరికైతే వ్రాస్తున్నాడో హెబ్రీలకు రచయిత, వారు ఒకప్పుడు పూర్వం అలా ఉన్నవారు, అంత గొప్పగా ఉన్నవారు. వారిని కూడా శోధించి వారిని కూడా మార్గం తప్పించడానికి నమ్మని వారు చేస్తున్న ప్రయత్నాలు అన్నమాట. అందుకే వీరిని మరలా నిలబెట్టడానికి క్రీస్తులో ఒకసారి మరలా వారేంటో, వారి గత వైభవం ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసి మరలా వీళ్ళందరినీ కాపాడుకోవటానికి చేసిన ప్రయత్నం అండి ఇది.
అందుకే మీ పూర్వపు దినములను ఒక్కసారి మీరు జ్ఞాపకము తెచ్చుకోండి నేను ఎందుకంటున్నాడు. ఇప్పుడేంటి ఎలా అయిపోయారు, అప్పుడు ఎలా ఉన్నారు మీరు, అప్పుడు ఎంత ప్రయాస, ఎంత కష్టం, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, అయినా మీరు ఎలా ఉన్నారు. ఇప్పుడేంటి ఎవరో వచ్చి పనికి వాళ్ళ మాటలు చెప్పేసరికి మీరు క్రీస్తును వదిలేసి మీరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అదనమాట. ఏమండి, అదే అక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, అది మీ ధైర్యమును మీరు విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. మీకు ఓరిమి అవసరమై ఉన్నది అంటే వీళ్ళకు ఏది అవసరం అంటున్నాడు? ఓరిమి. ఓరిమి అంటే అదేనండి ఓర్పు. ఓర్పు అనంటే అదేనండి సహనం. మీకు ఓర్మి కావాలి, మీకు ఓర్పు కావాలి, మీకు సహనం కావాలి. ఎంతకాలం అండి అని ఒకవేళ మీరంటే ఇదిగో చెప్తున్నాడు, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతడు నా ఆత్మకు సంతోషం, అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు అన్నాడు. ఇదిగో కాలం ఇక బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడికి ఆలస్యము చేయడు. కనుక మీకు ఓరిమి అవసరమై ఉన్నది, మీకు ఓర్పు అవసరమై ఉన్నది అన్నాడు. అంటే ప్రియులారా, వారికి ఎందుకు ఓర్పు అన్నాడు అంటే ప్రతిఫలముగా గొప్ప బహుమానం. అంటే ఆ బహుమానాన్ని వాళ్ళు పొందుకోవాలి. ఇంతకీ ఏంటి ఆ బహుమానం? అదేనండి పరలోకం, అదే నిత్య జీవం. ఆ పరలోకాన్ని పొందుకోవడానికి ప్రస్తుత కాలానికి మీకు ఏం కావాలన్నాడు ఆయన? మీకు ఏది కావాలి అన్నాడు ఆయన? ఓర్పు కావాలన్నాడు. ఈరోజు కూడా మనకు అదే కావాలండి. ఏంటి? ఓర్పు కావాలి, సహనం కావాలి. అది లేకపోతే మనం సాధించలేము దేనిని? పరలోకాన్ని. ఏ పనైనా కావనండి. ఎవరు గొప్ప విజేతగా నువ్వు నిలబడాలి అంటే, గొప్ప విజయాన్ని నువ్వు సాధించాలి అంటే, ఏదైతే నువ్వు సాధించాలని నువ్వు అనుకుంటున్నావో దాన్ని సాధించేంత వరకు నీకు అవసరమైనది ఏంటంటే ఓర్పు, సహనం నీకు కావాలి. ఓర్పు లేకుండా, సహనం లేకుండా మనం ఏది సాధించలేమన్నది ఎంత నిజమో, పరలోకాన్ని సాధించాలి అని అనుకున్న వాడికి కూడా ఏం కావాలి అన్నాడు? ఓర్పు. నిజంగానండి ఈ విషయం జ్ఞాపకం వచ్చినప్పుడు, ఈ మాట చదివినప్పుడు నాకు అబ్రహాము గారు బాగా జ్ఞాపకం వస్తారండి. ఆయనకున్న ఓపిక అండి నిజంగా సూపర్ అండి. కారణం 75వ ఏట దేవుడు చెప్తాడండి అబ్రహాముతో, అబ్రహాము నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేస్తానయ్యా అన్నాడు. ఎప్పుడు అన్నాడు తెలుసా? 75లో అన్నాడు. 75 అప్పుడు చెప్పాడండి ఆయనకు. 75వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఇదిగో నిన్ను ఎంత గొప్పగా చేస్తానో తెలుసా, ఒకసారి ఆకాశం వైపు చూడు అన్నాడు. చూశాను తండ్రి. అగో ఆకాశ నక్షత్రం లెక్క పెట్టగలవా? లేదు, అంతగా నేను సంతానాన్ని విస్తరింపచేస్తాను అన్నాడు. మరొక రోజు వచ్చాడు, అబ్రహాము గుడారంలో ఉన్నావు, ఒకసారి బయటికి రా అన్నాడు. ఏంటి తండ్రి? వచ్చాను. ఒకసారి కింద చూడు అన్నాడు. చూశాను. ఏం కనబడుతున్నాయి? ఇసుక. లెక్క పెట్టగలవా రేణువులను అన్నాడు. నేనెక్క లెక్క పెట్టగలనయ్యా, అంతమందిని నీ సంతానంగా నీకు ఇస్తాను, వెళ్ళిపో అన్నాడు. అనవే తప్ప ఒక్కనివ్వడం లేదు. మాట్లాడితే ఏమంటున్నాడు? నక్షత్రాలు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఇసుక రేణువులు అన్నాడు. ఒక్కరినన్ను ఇచ్చావా? ఒక్కరు కూడా లేరండి. కానీ ఒకే ఒక్కరిని ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? 100 అన్నది ఎప్పుడు? 75. ఒక్కరినిచ్చాడు. ఎంతకాలానికి? 25 సంవత్సరాలకు. అంటే 25 సంవత్సరాలకు అబ్రహాము గారిలో మనకు అనిపించేది ఏంటన్నమాట? ఓర్పు. నీకా అసలు ఏమండి మనకు ఉంటుందండి. రాత్రి అడిగామంటే తెల్లవారుసరికి మన ఇంట్లో ఉండాలంతే. ఈరోజు అడిగితే రేపు ఉండాలి, లేదంటే మనం ఒప్పుకోం కదా. అసలు ఎంత చిరాకో, ఎంత కోపమో. అమ్మో, కొంతమందిని చూస్తుంటేనండి ఏమంటాం, ఏమనలేము. అనకముందే అలిగే రకాలు, అనకముందే బాధపడే మనుషులండి సంఘాలలో. ఏమనో, కానీ వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటారో, ఎందుకు మాట్లాడరో ఏం అర్థం అవ్వదు. ఓరు నాయన, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి రా బాబు, అనకపోతేనే ఇలా ఉన్నారంటే దాన్ని అన్నామే అనుకో, ఇక యుద్ధాలే స్టార్ట్ అయిపోతాయి సంఘంలో. ఇంకేం చేస్తాం? అనలేం కానీ మనసులో పెట్టుకుంటాం అంతే. ఇంకా ఎందుకంటే
ఇంత దగ్గరకు వచ్చారు, పోనీలే మనమే ఓర్చుకుందాం, సహించుకుందాం. మనమేదో అనటం వల్ల వాళ్ళు మరలా బయటికి వెళ్ళిపోతే, లోకంలో కలిసిపోతే ఎందుకు ఇంత రక్షణను వాళ్ళని దూరం చేసిన వాళ్ళం అయిపోతాం కదా. తప్పదండి. అందులో నాయకులుగా ఉన్న వాళ్ళు మరీ ఎందుకంటే ప్రతి ఒక్కరి విషయంలో దేవునికి లెక్కప్ప చెప్పాలట. మరలా మాకు పెద్ద తలపోటది మాకు. ఏమంటే 100 రూపాయలు ఇచ్చి లెక్క చెప్పమంటే కష్టం. ఏమంటే తేలిక చెప్పొచ్చు, 1000 రూపాయలు ఇచ్చి లెక్క చెప్పొచ్చు. కానీ 100 మంది విషయంలో, మీ అందరి విషయంలో మీ దేవుని లెక్క చెప్పాలంటే ఏంటంటే మేము 100 మంది 100 రకాలుగా ఉంటారు. ఏమంటే ఎవరితో కలవరు. 4 రకాలుగా ఉంటారు ఇంట్లో. భార్య అంటది ఏంటోనండి మా ఆయన అసలు అర్థంగా, నీకే అర్థంగా నాకేం అర్థం అవుతాడు చెప్పిగా. అమ్మ ఒకే మంచమా, ఒకే కంచమా, ఏంటి ఒకే ఫుడ్డు, ఒకే బెడ్డు, నీకే అర్థం కాడు, నాకేం అర్థం అవుతాడు చెప్పు. ఆదివారం అలా వచ్చి కనిపించి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోయి ఆయన గురించి నన్ను అడిగితే నేను చెప్పాలి చెప్పు. మరి నీకు ఆయన అర్థం కాడు, విచిత్రం ఏంటంటే మీరిద్దరు మాకు అర్థం కారు. కొన్ని సందర్భాలలో అప్పుడప్పుడు అసలు నేనేంటే నీకే డౌట్ వచ్చింది, నీ మీద నీకే అనుమానం వస్తే నువ్వేంటో నీకే అర్థం కాకపోతే ఇక మేమేం అర్థం చేసుకోవాలని చెప్పండి. ఇలాంటి వాళ్ళు ఉంటారండి సంఘాలలో. ఎక్కడ చూసినా ఇదే బ్యాచ్. ఈ ఇల్లు పరలోకానికి వెళ్తారా? పరలోకానికి వెళ్ళడం కాదు, పరలోకపు దరిదాపుల్లో కూడా వెళ్ళరు. గుర్తుంచుకోండి. ఎందుకు అంత తేలిక అనుకుంటున్నారు పరలోకం? చాలా కష్టం. ఎంత కష్టమో తెలియాలి అంటే హెబ్రీ పత్రిక, ఎంత కష్టమో తెలియాలంటే హెబ్రీ పత్రిక చదువుకోవాలంతే. అందుకే చెప్పాను కదా, ఇదంతా కూడా హెబ్రీ పత్రికలో ఆల్మోస్ట్ రాయబడని విషయం అంటూ లేదండి. అన్ని విషయాలు కవర్ చేశాడు ప్రారంభం నుంచి. సృష్టి ప్రారంభం మొదలుకుంటేనండి, ప్రారంభం మొదలుకుంటే అంతము వరకు కూడా అన్ని విషయాలు ఈ హెబ్రీ పత్రికలో మనకు కనబడుతుంటాయి. అంటే ఈ రచయితకు అంతా తెలుసా అంటే నిజంగా అన్ని విషయాలు తెలిసి అన్ని విషయాలపై అవగాహన ఉన్నవాడండి రచయిత. ఎక్కడి నుంచి అవగాహన ఉన్నవాడు అని అంటే హేబేలు మొదలుకుంటేనండి. హేబేలు కాదండి, ఇంకా చెప్పాలనంటే సృష్టి ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అని ప్రారంభిస్తాడు. ఏంటి ప్రపంచములు దేవుని వాక్యముల నిర్మాణమైనవి అని అంటాడంటే ఎక్కడి నుంచి ప్రారంభించాడనమాట ఈ గ్రంథకర్త? సృష్టి ప్రారంభం నుంచి ప్రారంభించాడండి. సృష్టి ప్రారంభం అంటే ఈ గ్రంథకర్తకు సృష్టి ఎలా పుట్టిందో అన్న సంగతి కూడా తెలుసు. అక్కడి నుంచి మొదలుకుంటే నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కదిలిస్తాను, దీనితో మొత్తం కూడా నాశనం అయిపోద్ది అంటే సృష్టి అంతం వరకు చెప్పాడా? అంతం వరకు చెప్పాడు. సృష్టి ఎలా పుట్టిందో ప్రారంభించి సృష్టి ఎలా నాశనం అయిపోతుందో చెప్పాడు. ఈ మధ్య జరిగిన చరిత్ర అంతటినీ కూడా 13 అధ్యాయాలలో కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. అది ఏది? హెబ్రీ పత్రిక. ఎంతుందా హెబ్రీ పత్రికలో? ఎంతుంది. ఏమండి ఎక్కడున్నాం మనం? ఏమండి 10వ అధ్యాయంలో కదా, 10వ అధ్యాయంలో ఉన్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 36లో మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అన్నాడు. మీరు వాగ్దానము, అదే వాగ్దానం. ఇంతకీ ఏంటా వాగ్దానము? దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం అనగా మరలా మీ ఆలోచనలు 31st రాబోతుంది కదా, అటువైపుగానే వెళ్ళిపోతున్నాయి ఏంటి? ఎందుకు డిసెంబర్ 31st నైట్ అంతా కూడా వాచ్ నైట్ సర్వీస్ అని వాచ్ని కనిపెట్టుకుంటూ చేస్తారు. ఆయన కనిపెట్టమంటే వీళ్ళని గడియారాన్ని కనిపెట్టుకుంటూ చేస్తుంటారు. ఆ సమయంలో సరిగ్గా 12 గంట కొట్టగానే లైట్ తీసేస్తారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టగానే తీయండి అంటాడు. చిలక జ్యోతిష్యుడు అయితే ఎలా అయితే ముందేసి తీయండి అదే నీ భవిష్యత్తు అని చెప్తాడో, వీళ్ళు కూడా కొన్ని వాక్యాలు తీసుకొచ్చి బైబిల్లో విడిచిపెట్టి తీసుకోండి అంటాడు. అంతే. ఇది ఈ సంవత్సరానికి దేవుడికి చేసిన వాగ్దానం అంటారు. అదే కదండి, అదేగా జరిగేది. ఇక్కడ వాగ్దానం అది కాదండి బాబు, ఈ కొత్త నిబంధన ఇది మనం ఉన్నది. పాత నిబంధనలు కాదు కదా మనం ఉన్నది. ఏ నిబంధన? క్రొత్త నిబంధనలు. ఈ క్రొత్త నిబంధనలు దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటట? ఆ వాగ్దానం ఏంటో చూసి దానికి మనకు ఓర్పు కావాలి, దానికి మనకు ఓర్పు కావాలి. ఏంటది? యోహాను గారు రాసిన మొదటి పత్రిక, అదే కదా, రైట్. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవమును అనుగ్రహింతు ననునదియే ఆయనే అనగా యేసే మనకు చేసిన వాగ్దానం అన్నాడు. ఇంతకీ ఏంటయ్యా? నిత్య జీవమును అనుగ్రహింతును. ఏంటా నిత్య జీవం? అదే స్వర్గం,
అదే పరలోకం. ఆ మహాలోకం, ఆ పరలోకాన్ని మనకు అనుగ్రహిస్తాను అన్నాడు. అయితే ఆ పరలోకాన్ని సాధించాలి, పరలోకాన్ని చేరుకోవాలి అనుకునే ప్రతి వ్యక్తికి ఏం అవసరం అన్నాడు ఆయన? ఓరిమి, ఓర్పు, సహనం. సహనం కావాలా? అవునండి, సహనం కావాలండి. ఒకసారి తిమోతికి రాసిన పత్రిక అనుకుంటాను, ఒకసారి చూద్దాం అన్నమాట. పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఈ మాట నమ్మదగినది. ఏ మాట చెప్తున్నాడు? ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే అంటే యేసుక్రీస్తు చనిపోయాడా? చనిపోయాడు. యేసుక్రీస్తు మన నిమిత్తము చనిపోయాడు అని నువ్వు నమ్మావు కదా. నమ్మి నువ్వు కూడా బాప్తిస్మలో ఏమైపోయావు? చనిపోయావు. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే, ఆయన ఎలా అయితే మరలా 3వ దినాన లేచాడో నీవు కూడా సమాధి చేయబడ్డావే బాప్తిస్మం ద్వారా. మరలా తర్వాత నువ్వు కూడా మరలా లేచావు. అదే కదండి మొదటి పునరుత్థానం. ఏంటి మొదటి పునరుత్థానం అంటే? బాప్తిస్మం. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతుము. అయితే సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అంటే నీవు ఆయనతో ఏలాలి, ఆయనతో నువ్వు ఉండాలి, ఆయన ప్రక్కన కూర్చోవాలి, ఆయన సింహాసనంపై ఆసీనుడు కావాలి అని అంటే ఏముండాలట? సహనం. సహించిన వారమైతే మీరు అంటారులే కానీ సహించటంలో చాలా కష్టం అండి అని మీరు అనొచ్చు. కష్టమే మరి, అయినా తప్పదు. కష్టమే అయినా తప్పదు. అందుకే ఇంకొక మాట యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు యాకోబు గారు రాస్తూ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి అన్నాడు. అని కిందికి రాగానే అన్నాడు ఆయన, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. పరలోకము ధన్యులకా దరిద్రులకా? ఏమండి, ఎవరండి గొప్పవాళ్ళు? ధన్యులు గొప్పవాళ్ళ, దరిద్రులు గొప్పవారా? ధన్యులు. మరి నేను ధన్యుని కావాలి, నువ్వు ధన్యురాలువు కావాలి, మనమంతా ధన్యులం అవ్వాలి అని అంటే మనకు ఉండవలసిన ఒక గొప్ప లక్షణం ఏంటట? సహించటం. మాకు అదే లేదని అంటారే ఏంటి? అది లేకపోతే మేము చేయలేనిది ఏం లేదు. ఎవడు అంటాడు కదా హీరో, నా పేరు దయ, నాకు లేనిదే అది. ఏమండి, మీరు ఎంత చెప్పండి అది నాకు ఉండదండి అని మీరు అన్నారనుకోండి, నేను కూడా అదే అంటాను, మీకు కూడా పరలోకం ఉండదండి. అంతే, ఏం లేదు, సింపుల్. మీకు పరలోకం, ఎందుకంటే నా మాట కాదు కదా, ఆయన మాట కదా. మీరు ఓరిమి, ఆ వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఏం అవసరం అన్నాడు అక్కడ ఆయన పౌలు గారు? ఓరిమి అన్నాడు. ఇక్కడ పౌలు గారు తిమోతికి రాస్తూ కూడా ఏమన్నాడు? సహించిన వారమైతే మనం ఆయనతో కూడా ఏలుదుము అన్నాడు. ఇక్కడ యాకోబు గారు కూడా ఏం మాట్లాడుతున్నారు? ఆ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఓపికకు మాదిరిగా పెట్టుకోండి, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా అన్నాడు. సహించాలి, సహించాలి, సహించాలి. ఎవరి తప్పదా అండి? తప్పదండి, తప్పదు. చూద్దాం మరొక మాట. హెబ్రీ పత్రిక ఏమంటే 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2 నుంచి చదువుకుందాం. ఏమంటే 1-2 వచనాలలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ, ఇదిగో మన ఎదుట ఉంచబడిన
పందెములో మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అన్నాడు. అంటే మన ఎదుట ఒక పందెం, ఇంతకేంటా పందెం? మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అన్నాడు. మన ముందు ఉంచబడిన ఒక లక్ష్యం, ఒక గురి. ఇప్పుడు పందెంలో పరిగెత్తే వాళ్ళు చూడండి, అలా పరిగెత్తే వాళ్ళు దేన్ని చూడరు, దేన్ని పట్టించుకోరు. కళ్ళ ముందు కనబడుతున్న ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం మాత్రమే కనబడుతుంటుంది. దాని కొరకు వెనకాల ఎంత ప్రాక్టీస్ చేస్తారండి, తెలుసు కదండి. సాధన చేయాలి కదండి, ప్రాక్టీస్ చేయాలి కదా. ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళి ఎంత సచిన్ అయినా ఒకప్పుడు, బాగా ఆడే సెహ్వాగ్ అయినా, ఇంకెవరైనా కావచ్చు క్రికెటర్స్, ఇప్పుడున్న విరాట్ కోహ్లీ అయినా కానివ్వండి, రోహిత్ శర్మ అయినా కానివ్వండి, వీళ్ళు ఎంత మంచి ప్లేయర్స్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా వీళ్ళు మ్యాచ్కి ముందు ఏం చేయాలి? నేను 10 సెంచరీలు కొట్టాను, ప్రాక్టీస్ రానిపో అన్నాడు అనుకోండి, వెనకాల వచ్చేస్తాడు ఎవరు కోచ్, లేపి తీసుకెళ్ళిపో అక్కడ పడేస్తాడు అంతే. ఊరు బాబు, నేను కెప్టెన్ అయితే ఏంటి, ఇంకా నువ్వే ముందుండాలి, అక్కడ సాధన చెయ్యాలి. అంటే నీకు ఆయనకు బ్యాటింగ్ చేయటం రాదా? వచ్చు కదా. అయినా మరలా మ్యాచ్కి ముందు ఏం చేయాలి? అలానే మ్యాచ్ లేనప్పుడు నేను ఇంట్లో తిరిగి పడుకుంటానంటే కుదరదు. మ్యాచ్ లేనప్పుడు కూడా మరలా ఏం చేయాలి? ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అలానే ఇక్కడ కూడా మన ముందున్నటువంటి ఒక లక్ష్యం, ఇంతకు ఏంటి మన ముందున్న లక్ష్యం అంటే ఆయన మనకి ఇస్తానన్న వాగ్దానం, అదే పరలోకం. ఆ పరలోకము అనేది అది మన లక్ష్యం అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి మనం ఇక్కడ పరిగెత్తుతున్నాం. ఇలా పరిగెత్తే ఈ క్రమంలో మనకు ఉండవలసింది ఏంటంటే ఓర్పు కావాలి. కొంతకాలం మనం ఓర్పు కలిగి ఉంటే అక్కడికి వెళ్ళామా చాలండి, ఇక అయిపోతుంది. అంతే కదండి. విన్ అయిపోతే ఇంకేం కావాలి చెప్పండి? రెస్ట్ తీసుకో, అప్పుడు రెస్ట్ తీసుకో. ఆడావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇప్పుడు గెలిచావు కదా, ఇప్పుడు రెస్ట్ తీసుకో. ఇక్కడ అదే చెప్తున్నాడండి ఆయన. ఓపికతో పరిగెత్తుదాం. చాలా ఓపిక ఉండాలి. ప్రతి ప్లేయర్కి ఏం కావాలో తెలుసా? ఓపిక కావాలి. ఓపిక లేనివాడు ఏమవుతాడు? అవుట్ అని చెప్పాడు అనుకోండి క్రికెట్లో ఆ అంపైరు, నేను వెళ్ళను పో, ఇక్కడ నేను ఉంటాను బ్యాట్ పట్టుకొని అన్నాడు అనుకో. లేదంటే అంపైర్ అవుట్ అంటావా, నీ వేలు కట్ చేస్తాను తీసుకెళ్ళిపోయి కట్ చేశాడు అనుకోండి, ఇంకా ఆడు ఉంటాడా? ఆడ జీవితకాలం ఇంకా మళ్ళీ బ్యాట్ పట్టుకుని ఆడుకునే అవకాశం ఉండదు. ఇంకా అంటే అవుట్ అనగానే వెంటనే వెళ్ళిపోవాలంతే. ఇది ఎంత నిజమో అంటే ఓపిక. అది ఏ సిచ్యువేషన్ అయినా కానివ్వండి, మ్యాచ్ అది ఎలానే ఉండనివ్వండి, ఎంత ఏమంటారు ఎటువంటి యాంగ్జైటీలో ఉన్నప్పటికీ కూడా, మ్యాచ్ అనేది ఎంత రసవత్తరంగా ఉన్నప్పటికీ కూడా అవుట్ అంటే చాలు వెళ్ళిపోవాలి అంతే. తప్పక నువ్వు తిరగబట్టడానికి వీల్లేదు. అంటే ప్రతి ప్లేయర్కి, అందుకే ముందు ప్రతి ప్లేయర్కి ఏముండాలంటే క్రమశిక్షణ ఉండాలి అంటారు. ప్రతి ప్లేయర్కి డిసిప్లిన్ కావాలి. ప్రతి క్రైస్తవుడికి డిసిప్లిన్ ఉండాలి. కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, మోకరించమంటే మోకరించాలి, పాడమంటే పాడాలి, ప్రార్థన చేయమంటే చేయాలి. దీన్ని ఏమంటారు? సంఘంలో డిసిప్లిన్, క్రమశిక్షణ ఉందా? రావడమో మన ఇష్టమే, వెళ్ళిపోవడమో మన ఇష్టమే, చదవడమో మన ఇష్టమే, ప్రార్థన చేయడం మన ఇష్టమే. డిసిప్లిన్ ఉందండి మీకేమైనా? జనరల్గా సంఘాలలో అందరూ ఒకే టైంకి వస్తారా? రారు. మీకు ఇష్టమైన టైంకి వస్తారు కదా. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఇష్టమైతేనే వస్తారా సంఘానికి కూడా, అంతే కదండి. సంఘానికి రావడం కూడా మీకు ఇష్టమైతేనే. మీకు పని ఉందనుకోండి, అటే వెళ్ళిపోతా తప్ప సంఘానికి వస్తారేంటి? హెబ్బే, మనం అంత స్థాయికి మనం ఇంకా రాలేదు. ఏంటి? సహవాసముగా కూడుకోవటానికి, సంఘముగా మనం దేవుణ్ణి ఆరాధించటానికి మనకున్న కార్యక్రమాలు, మనకున్న పనులను కూడా వదిలేసి వెళ్ళాలన్నంత ఆ స్థాయికి ఇంకా రాలేదు. అటువంటిప్పుడు నీ ఆస్తిని ఇచ్చేయమంటే ఇస్తావేంటి నువ్వు? సంఘానికి రావడానికే ఆపసోపాలు పడుతూ వస్తుంటారు. మీ ఆస్తి వచ్చేటప్పుడు, అమ్మ మీ ఇంటి పేరు, మీ ఇంటికి సంబంధించినవన్నీ వ్రాసేసి సంఘం పేరు మీద తీసుకురా అన్నారు అనుకోండి, అసలు కనబడతారండి? అప్పుడు వెంటనే అయ్యగారు మంచిది కాదండి, సంఘం అస్సలు మంచిది కాదండి, అసలు బైబిల్ అంటే ఏదో అనుకున్నానండి, బైబిల్ ఏమీ లేదండి, క్రీస్తు కూడా ఏదో అనుకున్నానండి, క్రీస్తులో కూడా ఏమీ లేదండి, అందరిలాంటి వాడు అన్నాడు ఆయన కూడా. నిన్నటి వరకు ఎందుకని లేదు? ఆస్తి అడగలేదు కాబట్టి.
ఈ రకంగా ఉన్నారండి క్రైస్తవులు, మాటికి ఇలానే ఉన్నారండి. మిమ్మల్ని అడగటం లేదు కనుక అయ్యగారు మంచోడు, అడగటం లేదు కనుక సంఘానికి వస్తున్నారు, కానీ పొరపాటున అడిగారే అనుకో అదే ఆశీర్వాదం ఇంకా లేదండి. మనం అడుగుతూ ఉంటే దేవుని మామూలుగా అడగం కదండి. దేవుని పని కోసం 1,00,000 రూపాయలు అడుగుతాం మనం, కానీ మీరు అడిగేది ఎలా ఉంటుందో చెప్పమంటావా? దేవా నాకు 1,00,000 కాదు, ఇదిగో ఆకాశ వాకిలు నువ్వేయాలి, ఇప్పేస్తే నేను పట్టుకునేవి ఎలా ఉండాలో తెలుసా? వాకిలిని అసలు పట్టుకోగా మళ్ళీ మొత్తం కూడా కింద పడిపోవాలి, ఆ తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి లోపల పడేసుకోవాలి. ఇలానే ప్రార్థన చేస్తుంటారు కదండి. ఆకాశపు వాకిలి ఇప్పి పట్టజాలనని ఆశీర్వాదాలు. ఇలాంటి ప్రార్థనలండి, ఇలాంటి మాటలండి ఎందుకు ఇవ్వాలంటే దేవుడు చెప్పండి. చిన్న చిన్న విషయాలలోనే మన దేవునికి నమ్మకంగా లేకపోతున్నప్పుడు, చిన్న చిన్నవే దేవుని కొరకు క్రీస్తు కొరకు సహించుకోలేకపోతున్నప్పుడు పరలోకం ఎందుకు వస్తుంది, ఎందుకు ఇస్తాడు ఆయన? అందుకే ఓరిమి మీకు అవసరము అన్నాడు అక్కడ సంఘంతో, ఎబ్రీ సంఘంతో. ఓరిమి మీకు అవసరము అన్నాడు. సహించిన వారమైతేనే మనం ఏలుదుము అన్నాడు. సహించిన వారు దండ్యులు అనుకొనిచున్నాము కదా అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమన్నాడు చూడండి, 12వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం. 12వ అధ్యాయంలో మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన ఎవడు? యేసుక్రీస్తు. ఆయన అంటే యేసుక్రీస్తు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఏం చేశాడట? తన ఎదుట ఉంచబడిన ఆనందం. ఇంతకేంటి తన ఎదుట ఉంచబడిన ఆనందం? అదేనండి పరలోకం, ఆ మహాలోకం. ఆ మహాలోకము కొరకు ఆయన అవమానమును ఏం చేశాడట? నిర్లక్ష్య పెట్టాడు. మనమైతే ప్రతిదాన్ని లక్ష్య పెడతాం. ఎవరైనా మిమ్మల్ని అవమానించారనుకోండి, మర్చిపోతారండి. మనం ఏ టైప్ అంటే, ఇప్పుడు కాదు 10 ఏళ్ల క్రితం అన్నదాన్ని కూడా మళ్ళీ జ్ఞాపకం చేసి మాట్లాడుతుంటాం. ఏదైనా గొడవ అయిందనుకోండి, అప్పుడు నువ్వు అనలేదా, అప్పుడు ఏమన్నావు తెలుసా, ఏంటి ఇంకా ఉందా మనసులో, మర్చిపోలేదా? ఎలా మర్చిపోతామండి మనం? ఎందుకంటే ఈ గ్యాంగ్ అంతా ఇది పరలోకానికి వెళ్ళే గ్యాంగ్, అది ఇది మర్చిపోలేని గ్యాంగ్ అంతా ఇది. క్రీస్తు చేసినవన్నీ మర్చిపోతారు, ఏమంటే చెప్పిన ప్రసంగాలన్నీ మర్చిపోతారు, కానీ పలానావిడతో ఈ మాట అన్నది అది మాత్రం చచ్చినా మరవరండి, అస్సలు మర్చిపోరు. అవును అవమానించారు, అవును నింద వేశారు, అవును యేసుక్రీస్తు నీకంటే ఎక్కువ అన్నారు కదా, నీకంటే ఎక్కువ అన్నారు కదా యేసుక్రీస్తును. ఏమంటే ఆయనకు జరిగిన అవమానము కంటే, ఆయన మీద వేసిన నిందల కంటే నీకు జరిగిన అవమానం ఎక్కువ, నీకుపై వేసిన నిందలు ఎక్కువ నన్ను చెప్పు. ఆయన ఎంత అవమానపరిచారో తెలుసా? ఎన్ని విధాలుగా అవమానపరచాలో అన్ని విధాలుగా అవమానించేశారండి మహానుభావుణ్ణి. తిండిపోతూ అన్నారండి, త్రాగుపోతూ అన్నారండి, దయ్యం పట్టినవాడు అన్నారండి, దయ్యాలకు అధిపతి అన్నారండి యేసుక్రీస్తును. కానీ ఏ రోజైనా మాట్లాడా? వాటి విషయంలో చర్చలు పెట్టాడా? వాటి విషయంలో డిబేట్లు పెట్టాడా? వాటి విషయంలో సవాల్ చేశాడా? మతి చెలించిన వాడు అని కూడా మాట్లాడారండి యేసుప్రభును. మతి చెలించింది, పిచ్చి పట్టింది అన్నారు. ఆఖరికి ఏ విధమైన నిందలు వేశారో తెలుసా? ఇతను దేశద్రోహి అని నింద వేసేశారు. పన్ను కట్టొద్దంటున్నాడు కైసరకు అని నిందలు వేసేశారు. అవమానించారు. వడ్లవాని కుమారుడు కాడా అని మాట్లాడుతున్నారండి హేళనగా. ఎంత హేళన చేసినా, ఎంతగా అవమానపరిచినా, ఎన్ని నిందలు ఆయన మీద వేసినా వాటిని ఆయన లక్ష్య పెట్టలేదు. మరి ఏం చేశాడట? వాటిని నిర్లక్ష్య పెట్టి సహించాడు. ఎందుకు నిర్లక్ష్య పెట్టాడు అంటే ఒకటే కారణం, ఆనందం. ఆయన ముందున్న ఆనందం. ఏంటి ఆనందం? అదే పరలోకం. అది కావాలంటే ఇవన్నీ నేను సహించాలి, నిర్లక్ష్య పెట్టాలి. నేను మళ్ళా చెప్తున్నాను, మీరు గొప్పవాళ్ళు కావాలంటే ఒకే ఒక సూత్రం, ఇది ఎప్పుడు కూడా మీరు పాటించండి. ఈ ఫార్ములా ఎప్పుడు మీరు మర్చిపోకూడదు. ఏంటంటే అవమానాలను మీరు పట్టించుకోవద్దు. నిందల విషయంలో బాధపడకూడదు. ఎందుకంటే అవమానాలను మీరు పట్టించుకుంటున్నారు అని అంటే మీ పరుగును మీరు ఆపేశారని అర్థం. ఇంకా చెప్పాలి అని అంటే మీ పరుగును ఆపడానికే ఈ అవమానాలు వస్తుంటాయి. మీపై వచ్చే ఈ నిందలు మిమ్మల్ని గురి తప్పించడానికే మిమ్మల్ని నిందిస్తుంటారు. కనుక ఎప్పుడు కూడా వస్తున్న ప్రతి అవమానాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్య పెట్టి వాటన్నిటినీ కూడా సహించుకుంటూ, సిలువ అదే కదా ఆయన, సిలువను సహించి ఎంత ఘోరం అండి సిలువ మరణం, ఎంత భయంకరమైన శ్రమ అండి సిలువ శ్రమ. అది చిన్న విషయమా?
అప్పటికే ఒళ్ళంతా కూడా కొరడ దెబ్బలతో దున్నిన చేను వలె అయింది అంటాడండి. దున్నిన చేను ఎలా అయితే సాళ్ళు మనకు కనబడుతుంటాయో ఆ దున్నినటువంటి ఆ చేలులో, అలా వీపంతా కూడా అలా చీరికలతో చీరిపోయి ఉందండి. అప్పటికి దున్నబడిన చేను, తల మీద ముళ్ళ కిరీటం. అప్పటికి అలాన మరలా విడిచిపెట్టక మరలా కొరడాలతో కొడుతూనే ఉన్నారు, మరలా ఉమ్మి వేస్తూనే ఉన్నారు, మరలా పిడిగుద్దులు గుద్దుతూనే ఉన్నారు, మరలా హేళన చేస్తూనే ఉన్నారు. గొలగొతా కొండపైకి తీసుకెళ్లారు, శిలువ మీద పడుకోబెట్టారు, కాళ్ళల్లో చేతుల్లో మేకులు దించుతూనే ఉన్నారండి. ఎంత శ్రమ అండి! నేను అడుగుతున్నాను, అంతకన్నా శ్రమనా నీకు వచ్చిన శ్రమ? అంతకన్నా శ్రమనా? దానినే సహించినప్పుడు ఆయన నువ్వెందుకు అంత పిచ్చివాడా యేసుక్రీస్తుల వారు? దాన్ని ఎందుకు సహించుకున్నాడు తెలుసా? ముందున్న బహుమానం, ముందున్న ఆనందం. అందుకే నేను చెప్తున్నాను, మనం ఆ పరలోకాన్ని పొందుకోవాలి, ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అని అంటే సహనం, ఓరిమి కావాలి. అదే హెబ్రీలకు చెప్పాడు ఆయన. మీరు ఒక్కసారి మీరు శ్రమలు అనుభవించిన ఆ పూర్వపు దినములను మీరు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఎన్ని శ్రమలు అనుభవించారు మీరు. ఆఖరికి ఒకానొక సమయంలో మీ ఆస్తిని కూడా మీరు కోల్పోవటానికి ఇష్టపడ్డారు. కోల్పోయారు మీ ఆస్తులు కూడా. కొంచెం కాలం, ఇక కొంచెం కాలం మీరు ఓర్పు కలిగి సహనం కలిగి మీరు ఉంటే చాలు. ఇక వచ్చేవాడికి ఆలస్యం చేయడిక. ఆయన ఖచ్చితంగా వస్తాడు. మీరు పడినటువంటి శ్రమలకు ఆయన ప్రతిఫలంగా మీకు బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. అది కనుక ప్రియులారా, ఆ రోజు సంఘానికి ఏది అవసరం అన్నాడో ఈ రోజున సంఘానికి కూడా అదే అవసరం. ఆ ఊరిమి లేకనే, ఆ సహనం లేకనే సంఘాలలో వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య గొడవలు ఇవి లేకనే కదా రాష్ట్రములో, దేశములో, ప్రపంచంలో యుద్ధాలు, అల్లర్లు, తిరుగుబాటులు, విప్లవాలు ఇవన్నీ ఎందుకు బయలుదేరుతున్నాయి? అది లేకపోవటం వల్లనే కదా. కనుక ప్రతి మనిషికి అవసరమైనది ఏంటన్నమాట? ఓరిమి, సహనం. అందులో క్రైస్తవుడా నీకు మరీ అవసరం. ఎందుకంటే సహించిన వారిని మనం ధన్యులు అనుకొనుచున్నాము కదా అన్నాడు. కనుక నువ్వు ధన్యుడవు కావాలి, నేను ధన్యుని కావాలి, ఖచ్చితంగా నేను సహనం కలిగి ఉండాలి. ఓకే, మిగతా భాగం రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలనైనా. మీ పిల్లలకు ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలు విని ఒక మంచి ఆలోచన, ఒక చక్కని నిర్ణయం మీ పిల్లలు తీసుకోవాలి. ఓరిమి కావాలి, సహనం కావాలి. ఆ ఓరిమి లేనప్పుడు, ఆ సహనం లేనప్పుడు మేము అనుకున్న లక్ష్యాన్ని, మా ముందున్నటువంటి గమ్యాన్ని మేము చేరుకోలేమనేటువంటి మంచి విషయాలను లేఖనాల్లో నుంచి మాకు తెలియజేసినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, రేపు పగలు రాత్రి జరిగేటువంటి తరగతులలో కూడా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి విలువైన సంగతులు మీ పిల్లలు తెలుసుకోవడానికి సహాయం చేయమని కోరుతూ, లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని క్రీస్తు నామమున ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.